సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వివేక హత్య కేసులో రంగంలోకి ఈడీ, ఏపీ ఏఐ మోడల్ భేష్, ఢిల్లీలో దొరికిన సాదిక్, షావుకారు జానకి కన్నుమూత, జంతర్ మంతర్లో మరో ఉద్యమం, పోలీస్ స్టేషన్లో రాహుల్ ధర్నా, రాష్ట్రంలో రెండో వేసవి, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో 50 సీట్లకే అడ్మిషన్లు, స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీస్కు గాయత్రి ట్రిసా, క్వార్టర్ ఫైనల్లో చైనా జోడీపై విజయం, శక్తిని అందించే సీతాఫలం. ఈ రోజు వార్తలను చూద్దాం. వివేక హత్య కేసులో రంగంలోకి ఈడీ. మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారి రంగప్రవేశం చేసింది. శుక్రవారం ఏకకాలంలో హైదరాబాద్లోనూ, కడప జిల్లాలోనూ 7 చోట్ల ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు వివేక హత్య కేసు నిందితులైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల రూపాయల నగదు, 2 లాకర్ల తాళాలను, కొన్ని కీలక పత్రాలను, డిజిటల్ ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఈడీ అధికారులు సుమారు 40 మంది ఏకకాలంలో పులివెందుల బాక్రాపురంలోని ఎంపీ అవినాష్ రెడ్డి, జయమ్మ కాలనీలోని దస్తగిరి, మైత్రి లేఅవుట్లో ఉంటున్న సునీల్ యాదవ్, సుజాత థియేటర్ వెనుక ఉంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, తొండూరు మండలం టి తుమ్మలపల్లిలోని ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఏపీ ఏఐ మోడల్ భేష్. పన్నుల నిర్వహణ ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది. కొన్ని వారాల పాటు పట్టే పనులు సైతం గంటల్లోనే పూర్తవుతున్నాయి. ఖజానాకు ఆదాయం కూడా వస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పన్ను ఎగరవేతలను అరికట్టడం, పన్ను వసూళ్లను పారదర్శకం చేయడం, పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడంలో ఏఐని వాడుతున్న తీరును పలు రాష్ట్రాలు అభినందించినట్లు పేర్కొంది. వాణిజ్య పన్నుల విభాగంలో ఏఐ వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మోడల్ను ఇటీవల కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సమక్షంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు ఈ మోడల్ను అభినందించాయని, తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వారు ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో దొరికిన సాదిక్. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతన్ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నోకరాజు తన భార్య, కుమార్తె, మనవడితో సహా గత ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్కం రైలు బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకిన సంగతి తెలిసిందే. ఇది తెలిసిన తర్వాత సాదిక్ వెంటనే పరారయ్యారు. మొబైల్ ఫోన్ వాడకుండా ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాదిక్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పట్టుకునేందుకు కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి 10 ప్రత్యేక బృందాలు వెళ్లాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. 6 రోజులుగా అణువణువు గాలించాయి. ఈ క్రమంలో నిందితుడు ఢిల్లీలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. షావుకారు జానకి కన్నుమూత. 1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాలో బాల వితంతువు బుచ్చమ్మగా ఆంక్షల మధ్య నలిగిపోయే పాత్రలో కళ్లతోనే ఆమె పలికించిన అమాయకత్వం, ఆర్తిని ఎవరు మర్చిపోగలరు? అంతకు 5 ఏళ్ల ముందు తొలి చిత్రం షావుకారు సినిమాలో ఎన్టీఆర్ సరసన సుబ్బులుగా ఒదిగిపోయిన తీరు, అక్కా చెల్లెలు సినిమాలో పాండవులు పాండవులు 9 అంటూ వేసిన స్టెప్పులు ఆమెను తలుచుకోగానే మదిలో మొదలవుతాయి. బతుకు తెరువు కోసం నటనా రంగాన్ని ఎంచుకుని ఉండొచ్చు, కానీ ఆ తర్వాత తనదైన నటనతో నటనా రంగాన్నే వేలుపట్టుకుని నడిపించారామె. శంకరమంచి జానకిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తన ఇంటి పేరును షావుకారుగా మార్చుకుని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన జానకి ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకిని తలుచుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఘనంగా నివాళులు అర్పించారు. చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. షావుకారు జానకి మృతికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు సీఎం విజయ్, నటులు చిరంజీవి, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్లో మరో ఉద్యమం. గత నెలలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో భారీ జంజీ ఆందోళనకు కేంద్రంగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్లో మరో ఉద్యమం మొదలైంది. రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతో యువత శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. కులపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని, ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ ఉద్యమంలాగే ఇది కూడా ఆన్లైన్లో మొదలైంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రారంభమైన రిజర్వేషన్ హటావో ఆందోళన ఉద్యమానికి దాదాపు 50 లక్షల మందికి పైగా మద్దతు పలికారు. శుక్రవారం జంతర్ మంతర్లో ప్రత్యక్ష పోరాటానికి పిలుపునివ్వడంతో యువత భారీగా తరలివచ్చింది. పోలీస్ స్టేషన్లో రాహుల్ ధర్నా. గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల చెలో పార్లమెంట్ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని విద్యార్థి సాహిల్ లోజబ్, అతని తల్లి ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ పోలీసులు నమోదు చేయకపోవడంతో ఆ విషయాన్ని వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాహుల్ వారితో కలిసి శుక్రవారం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పెల్లెట్ గన్ దాడిలో లోజబ్ కంటికి 3 పెల్లెట్లు తగిలాయని, దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి దూసుకు వెళ్లాయని, గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదమని వైద్యులు వాటిని తీయలేదని, ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించడంతో రాహుల్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించకపోవడంతో రాహుల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావటం వల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్ విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలో రెండో వేసవి. మేఘాల జాడలేదు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం కావలిలో 39.1, నెల్లూరులో 38.9, బాపట్లలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అడపాదడపా తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అవి కూడా ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి కారణంగానే తప్ప రుతుపవనాల ప్రభావంతో కాదని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో 50 సీట్లకే అడ్మిషన్లు. ఈ ఏడాది నీట్ అడ్మిషన్లలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ 50 ఎంబీబీఎస్ సీట్లకే పరిమితం కానుంది. 3 వారాల క్రితం ఈ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ ఆ తర్వాత వాటిని 50కి కుదించింది. ఈ కాలేజీలో కొన్ని మౌలిక వసతుల లేమి కారణంగా 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులివ్వడం కష్టమని యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఓపీ, ఐపీ, వైద్య సిబ్బంది మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే అదనపు సీట్లకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం, ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఐ బ్యాంక్స్, నేత్రదానం గురించి ప్రచారం చేసే సేవా సంస్థలు ఈ ప్రచార పక్షోత్సవాలలో సక్రియంగా పాల్గొంటున్నాయి. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ప్రారంభించి 31 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు 2 కళ్ల నల్లగుడ్డు అంధత్వం ఉన్న 900 మందికి నేత్రదానంతో చూపుని ప్రసాదించడం జరిగింది అని స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 12 లక్షల మంది నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుతున్నారని, ఏటా మరో 20,000 నుండి 30,000 మంది నల్లగుడ్డు అంధత్వం ఉన్నవాళ్లు వీరికి తోడవుతున్నారని అన్నారు. నేత్రదానంతో నల్లగుడ్డు అంధత్వం ఉన్నవారికి చూపుని ప్రసాదించవచ్చని, కానీ
చనిపోయిన వారి కళ్లను దానం చేయడానికి ముందుకు వచ్చేవాళ్లు అరుదుగా ఉన్నారని అన్నారు. నేత్రదానం విషయంలో అవగాహన రాహిత్యం వల్ల, రకరకాల మూఢనమ్మకాల వల్ల దాతలు ముందుకు రావడం లేదని డాక్టర్ సమరం అన్నారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి మాట్లాడుతూ నేత్రదానం గురించి ప్రచారం చాలా విస్తృతంగా జరగాలని, అనుమానాలు, అపోహలు, మూఢనమ్మకాలు సమాజంలో తొలగిపోవాలని పేర్కొన్నారు. దీనికోసం స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఎంతగానో కృషి చేస్తోందని, ఈ నెల 25 నుంచి జరిగే పక్షోత్సవాలు ఇందుకు మరింతగా తోడ్పడతాయన్నారు. వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి రష్మి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన విజయవాడ నాస్తిక కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో పక్షోత్సవాల ప్రారంభ సభ జరుగుతుందని, దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా విచ్చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 27న నేత్రదానంపై అవగాహన కలిగించే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రావణ్ బాబు ప్రారంభిస్తారని తెలియజేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఈ నెల 28న నేత్రదానం ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు, 29న చిత్రలేఖనం పోటీలు, 31న పాటల పోటీలు, వచ్చే నెల 1వ తేదీన క్విజ్ పోటీ, 5వ తేదీ నల్లగుడ్డు అంధత్వం ఉన్నవారిని గుర్తించి కార్నియా గ్రాఫ్టింగ్ ఆపరేషన్లకు ఎంపిక చేయడానికి స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్లో స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా నాస్తిక కేంద్రంలో నిర్వహించబడతాయని, వివరాలకు 9704020303ని సంప్రదించవలసిందిగా కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీ నియంత, ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీస్కు గాయత్రి, ట్రిసా క్వార్టర్ ఫైనల్లో చైనా జోడీపై విజయం. మహిళల డబుల్స్లో అంతర్జాతీయంగా తమదైన ముద్ర వేస్తున్న భారత స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లోనూ సత్తా చాటింది. అద్భుత పోరాటంతో సెమీఫైనల్కు చేరింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ గాయత్రి జంట 16-21, 21-15, 21-13తో 4వ సీడ్ చైనా ద్వయం జియాయి పాన్, జాంగ్షూ జియాన్కు షాక్ ఇచ్చింది. తద్వారా తమ కెరీర్లో అతిపెద్ద విజయం సాధించింది. 2 రోజుల క్రితమే వీరిద్దరూ ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ చైనా జోడీ లియూ షెంగ్షు టాన్ నింగ్తో అమీతుమీ తేల్చుకోనుంది. శక్తిని అందించే సీతాఫలం. సీతాఫలం అనగానే తియ్యని మృదువైన గుజ్జు గుర్తుకొస్తుంది. దీని లోపల గుజ్జు కస్టర్డ్లా మెత్తగా ఉంటుంది. కాబట్టి దీనిని ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ అని పిలుస్తారు. అన్నం సహించక నోటికి రుచి తెలియని వారికి సీతాఫలం రుచిని కలిగిస్తుంది. ఇది తినటం వల్ల ఎక్కువ కఫం పెరగదు. మిగిలమగ్గిన సీతాఫలంలో సహజ చక్కెరలతో పాటుగా పిండి పదార్థాలు, పీచు, వైటమిన్ సి, వైటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. మధుమేహం, స్థూలకాయం ఉన్నవారు వీటిని మితంగా తింటేనే మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి విశాఖలో బ్రిక్స్ సదస్సు. హాజరైన సభ్య దేశాల యువజన, క్రీడా మంత్రులు. నేటి రాత్రి అతిథులకు ఇచ్చే విందుకు సీఎం చంద్రబాబు. కాజల్ పసిడిపట్టు. అండర్ 20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ కాజల్ ధోచక్ వరుసగా 2వ ఏడాది టైటిల్ కొల్లగొట్టింది. మహిళల 76 కిలోల విభాగం ఫైనల్లో కాజల్ 7-0తో జింగ్రూ సన్ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది. యుఎస్ ఓపెన్ నుంచి సిన్నర్ అవుట్. ప్రపంచ టెన్నిస్ నెంబర్ 1 ఆటగాడు యానిక్ సిన్నర్ మోకాలి గాయం కారణంగా యుఎస్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. గత నెల వింబుల్డన్లో విజేతగా నిలిచిన సిన్నర్ ఆ గ్రాండ్ స్లామ్ తర్వాత జరిగిన మాంట్రియల్, సిన్సినాటి టోర్నీలకు గాయం వల్ల దూరమయ్యాడు. చిరాగ్ జంట హ్యాట్రిక్ మిస్. 2022-2025 ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాలు నెగ్గిన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి హ్యాట్రిక్ కొట్టడంలో విఫలమైంది. ఈసారి వాళ్ల పోరాటం క్వార్టర్ ఫైనల్కే పరిమితమైంది. 5వ సీడ్ సాత్విక్ జోడీ 18-21, 9-21తో 3వ సీడ్ లియాంగ్ వీకెంగ్, వాంగ్ చాంగ్ జంట చేతిలో ఓడింది. ఖేలో ఇండియా గేమ్ చేంజర్. దేశ క్రీడా బడ్జెట్ను ఒకేసారి 10 రెట్లు పెంచడం ఒక అథ్లెట్గా తనకు చాలా సంతోషాన్నిచ్చిందని దిగ్గజ షట్లర్ గుత్తా జ్వాల హర్షం వ్యక్తం చేసింది.
శుక్రవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్త ఖేలో ఇండియా పథకాన్ని చూస్తుంటే ఓ గేమ్ చేంజర్గా కనిపిస్తోందని, దేశ క్రీడాగతిని మార్చే కార్యక్రమంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విజయం. పాకిస్తాన్తో 3 రోజుల్లో ముగిసిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 103 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పేసర్లు రాబిన్సన్, ఆర్చర్, టంగ్ బెంబేలెత్తించడంతో పాక్ రెండో ఇన్నింగ్స్లో 135 పరుగులకే కుప్పకూలింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.